సో హలో గైస్, వెల్కమ్ టు టూల్ టెక్నాలజీస్ బై ఆటమ్స్. ఈరోజు మనం గిట్ గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ గిట్ నేను చాలా ఈజీగా నేర్చుకున్నట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. అసలు గిట్ అంటే ఏంది? సో గిట్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ విచ్ యూజ్ టు ట్రాక్స్ కోడ్ చేంజెస్ అండ్ హెల్ప్స్ ఇన్ బ్యాకప్ కొలాబరేషన్. ఇంకా ఇది ఆఫ్లైన్లో కూడా వర్క్ అవుతుంది. బ్యాకప్ కొలాబరేషన్ అంటే టీంలో యూజ్ చేసేటప్పుడు మీకు కోడ్ చేంజెస్ చేయాలన్నా లేకపోతే బ్యాకప్ ఏమైనా చేయాలన్నా చాలా ఈజీగా ఉంటుంది. గిట్లో వచ్చేసి కోడ్ 4 ఏరియాస్లో పాస్ అవుద్ది. ఆ ఏరియాస్ వచ్చి వర్కింగ్ డైరెక్టరీ, స్టేకింగ్ ఏరియా, లోకల్ రిపాజిటరీ అండ్ క్లౌడ్ రిపాజిటరీ. గిట్లో వచ్చేసి బ్రాంచెస్ అంటే ఏంటి? బ్రాంచెస్ ఈజ్ నోన్ యాజ్ ప్యారలల్ వర్షన్ ఆఫ్ కోడ్. దీంట్లో వచ్చేసి మనం బ్రాంచెస్ క్రియేట్ చేసి దాంట్లో బగ్స్ ఫిక్సెస్ చేస్తాం. సో బేసిక్ బ్రాంచ్ క్రియేట్ చేసి రన్ చేయాలంటే కమాండ్ గిట్ బ్రాంచ్ గిట్ స్విచ్. లో వచ్చేసి దెర్ ఈస్ అనదర్ ఫీచర్ నోన్ యాజ్ రివర్టింగ్. రివర్టింగ్ అంటే ఏం లేదు, మనం చేసిన కోడ్ని మళ్ళీ రివర్స్ స్టేట్కైనా లేకపోతే బ్యాక్వర్డ్ స్టేట్కైనా రావడానికి యూజ్ చేస్తాము. దాని కమాండ్స్ వచ్చేసి గిట్ లాగ్ అండ్ గిట్ రివర్ట్. సో ఆఫ్టర్ డూయింగ్ దిస్ యువర్ పుషింగ్ యువర్ కోడ్ టు క్లౌడ్. సో దీని తర్వాత మీ కోడ్ వచ్చేసి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది. సో ఎనీవన్ కెన్ యాక్సెస్ యువర్ కోడ్. చాలామందికి డౌట్ ఉండొచ్చు, గిటప్ రెండు ఒకటే అని. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. ఈ రెండింటి మధ్య మీకు డిఫరెన్స్ తెలిస్తే మీకు గిట్ పైన ఒక క్లారిటీ వస్తుంది. మోర్ కంటెంట్ లైక్ దిస్, ఫాలో ఆటమ్స్ ఫర్ మోర్ అప్డేట్స్.